సౌందర్యలహరి స్తోత్రం నుంచి 26వ శ్లోకానికి ప్రవేశించాం. విరించి పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మాహేంద్రీ వితతిరపి సమ్మేళితదృశా మహాసంహారేస్మిన్ విహరతి సతిత్పత్పతిరసౌ. ఇందులో ఆ విశ్వము, ఈ విశ్వనాథుడి నుంచి విశ్వం ఎలా ఆవిర్భవించింది, ఏవి పర్మనెంట్ గా ఉండేవి, ఏవి టెంపరీగా ఉండేవి, ఏవి ఎప్పుడూ ఉండేది, అది ఇందులో చెప్తున్నారు. సదా ఉండేది ఏమిటి అనేది ఇందులో సతి అనే అమ్మవారిని సంబోధన చేస్తున్నారు. విరించి పంచత్వం వ్రజతి. విరించి అంటే బ్రహ్మ, పంచత్వం అంటే 5వ గుణం. అంటే ఏమిటి? ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిల్లో సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం. అంటే అనుగ్రహం అంటే మోక్ష స్థితి, అంటే మరణం. వ్రజతి పొందుతున్నాడు. హరిహి విష్ణువు విరతిం అంటే ఒక సమాధి స్థితిని ఆప్నోతి పొందుతున్నాడు. తర్వాత కీనాశుడు అంటే యముడు. వినాశం భవతి ఆయనకి కూడా వినాశం పొందుతున్నాడు ఆయన కూడా. మాహేంద్రి ఇంద్రునికి సంబంధించిన వితతిహి అపి ఆ పరివారం కూడా సమ్మీలిత దృశ కనులు మూతపడి వితంద్రి నిద్రాణమగుచున్నది. హే సతి ఓ పతివ్రతామ తల్లి అని హే సతి అని అన్నారు. ఇందులో ఇక్కడ సతి అనే మాట ఎందుకు పెట్టారు? చాలా నిగూఢంగా, చాలా అద్భుతంగా ఆయన ఆ అమ్మవారి సంబోధనలు వాడతారు. ఈ సతి ఎందుకు చెప్పారో మనం చెప్పుకుందాం మళ్ళా. హే సతి ఓ పతివ్రతామ తల్లి, అస్మిన్ ఈ కనపడుచున్న ప్రపంచము మహాసంహారే మహాప్రళయం పొందుచున్నప్పుడు, అంటే కల్పాంతమునందు, త్వత్ నీ యొక్క పతి భర్త అసౌ అంటే ఈ సదాశివుడు మాత్రము విహరతి క్రీడించుచున్నాడు. అందరూ వినాశాన్ని పొందుతున్నారు. అంటే బ్రహ్మ పంచత్వం పొందాడన్నారు, విష్ణువు సమాధి స్థితిని పొందారన్నారు. అంటే ఆయన విరతి అంటే ఒక రెస్ట్. ఆయనకి ఆ ఆయన మరణమును పొందుతున్నాడని చెప్పలే విష్ణుమూర్తి. ఆయన ఒక సమాధి స్థితి అంటే ఒక రెస్టింగ్ టైం అని చెప్పారు. తర్వాత యముడు, ఎవరైతే ప్రతి వారికి కూడా కాల నిర్దేశకుడు యముడు, ఆయన చేతిలోనేగా ఉంది. ఎవరినైనా ఆయన తీసుకెళ్ళిపోతాడు. యముడు వచ్చాడు అంటే టైం అయిపోయింది. అలాంటి కాలం నిర్దేశించే యముడికి కూడా కాల నిర్దేశం ఉంది. ఆయన కూడా ఈ మహాకల్పాంతి సమయంలో అన్ని పోస్టులే, ఇవన్నీ ప్రతిదీ కూడా ఆ పోస్టులన్నీ క్లియర్ అయిపోతాయి. ఎవరు ఉండరు, అవన్నీ ఏమీ ఉండవు. తర్వాత మాహేంద్రి ఇంద్రుడికి సంబంధించిన పరివారం అంతా కూడా, వాళ్ళంతా కూడా ఈ నిద్రాణం, కన్నులు మూతబడి ఆ నిద్రాస్థితిని పొందుతున్నారు. కాబట్టి ఇటువంటి ఈ స్థితిలో మాత్రము ఈ మహాసంహార సమయంలో నీ భర్త అయిన సదాశివుడు ఎప్పుడూ ఉంటాడు, ఆయన క్రీడిస్తున్నట్ట. ఆయన అటువంటి స్థితిలో ఆయన క్రీడించడం అంటే ఏమిటి? ఆ క్రీడించడం అన్నప్పుడు ఎలాంటి స్థితిలో క్రీడ ఉంటుంది? పరమ ఆనంద స్థితిలోనే కదా ఉంటుంది క్రీడ. దుఃఖ సమయంలో క్రీడ ఉండదు కదా. ఆటలు ఆడుకోవడం అంటే మంచి అన్ని రకాల స్థితి, అంటే ఆ మానసిక శారీరక అన్నీ కూడా బాగా ఉన్నప్పుడే క్రీడ కదా. అంటే ఆయనకి ఇవన్నీ ఏవి పట్టవు.
ఆయన ఎప్పుడూ కూడా అటువంటి ధ్యాన నిశ్చల సమాధి స్థితిలోనే ఆయన ఉంటాడు. సదాశివుడు. ఎందుకు అంటే పతిః, నీ పతి కాబట్టి ఆయన ఎప్పుడూ అటువంటి స్థితిలోనే ఆయన ఉంటాడు. ఆయనకి ఈ మహాసంహార సమయము వర్తించదు. ఆయన నీతో పాటే నీలోనే ఉన్నాడు. నువ్వే ఆయనలో ఉన్నావు. ఎలాగైతే వాగర్థావివ సంపృక్తో అని చెప్పుకున్నామో, వాళ్ళిద్దరికీ ఒకరితో ఒకరికి సెపరేషన్ లేదో, వాళ్ళిద్దరూ ఒకటిగా ఉన్నారు. అందుకనే ఆవిడని కూడా సతి అని సంబోధన చేశారు. మనం భవానిత్వం దాసేమయి అనే శ్లోకంలో చెప్పుకున్నప్పుడు, ఆ భవాని చెప్తున్నప్పుడు సత్, సతి అనే మాట కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే సతి అంటే ఎప్పుడూ ఉండేది ఆవిడ. సదా, సదా ఉండేది. సదాఖ్య కళ, సదాశివ పతివ్రత ఇన్ని మాటలు అప్పుడు చెప్పుకున్నాం మనం. సతి అంటే సత్ నుంచి వచ్చిన సత్ నపుంసకలింగం అయితే సతి దానికి వచ్చిన స్త్రీలింగము. అంటే సత్ అంటే ఎప్పుడు ఉండేది. అది ఆవిడ కాబట్టి సతి. ఆవిడ అలా సతిగా ఉన్నప్పుడు ఆయన ఉండకుండా ఉండడు కదా! ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక్కటే వాగ వాక్కు అర్థం ఎలాగైతే కలిసిపోయి ఉంటాయో అటువంటి జగతః పితరౌ వందే అని చెప్పుకున్నాం కాబట్టి వాళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళకి అంత విడదీయరాని సంబంధం కాబట్టి అటువంటి ఆయన ఉన్నాడు అంటే నువ్వు ఉన్నావు కాబట్టి ఆయన నీతో ఉంటున్నాడు. కాబట్టి విశ్వనాథుడు, ఆ విశ్వనాథుడి నుంచి విశ్వంగా వచ్చిన ఈ చైతన్యమంతా మళ్ళా ఆ విశ్వనాథుడిలోకే మళ్ళా లీనమైపోతోంది. ఇదంతా ఆయన నుంచి వచ్చిందే మళ్ళీ ఆయన లోపలికి లీనమైపోతోంది. ఎలాగైతే ఒక ఇల్లు కట్టుకునే ముందర గృహస్థు ఉంటాడు. గృహం అనేది ఆయన కట్టుకున్న తర్వాత వస్తుంది. బాగా మనం అర్థం చేసుకుంటే. ఆ గృహం ఒకవేళ పడిపోయిందనుకోండి, గృహస్థు మాత్రం ఉంటాడు. గృహస్థు ఇల్లు కట్టక ముందర ఉన్నాడు, ఇల్లు పడిపోయిన తర్వాత ఉన్నాడు. ఆ గృహస్థే ఇల్లు కట్టాడు. గృహాన్ని కట్టింది గృహస్థే. గృహం పడిపోయిన తర్వాత కూడా గృహస్థు ఉంటాడు. అలాగే దేహి, ఈ దేహంలో ఈ దేహి దేహం రాకముందర ఉన్నాడు. దేహం వెళ్ళిపోయిన తర్వాత ఉంటాడు. అంటే లోపల ఉండే చైతన్యం ఏముందో, ఈ చైతన్యం ఈ శరీరం ఉన్నప్పుడు ఈ రూపంలో కనబడుతోంది. ఈ దేహంగా కనబడుతోంది. ఈ చైతన్యం వెళ్ళిపోయిందనుకోండి, ఈ దేహం పోతుంది. ఈ దేహం పోయినా కూడా ఈ చైతన్యం మాత్రం ఉంటుంది. అలాగా విశ్వనాథుడు విశ్వం ఉన్నా లేకపోయినా విశ్వనాథుడు ఎప్పుడు ఉంటాడు. గృహం ఉన్నా లేకపోయినా గృహస్థు ఉన్నట్టు, దేహం ఉన్నా లేకపోయినా దేహి ఉన్నట్టు, విశ్వనాథుడు విశ్వం ఉన్నా లేకపోయినా విశ్వనాథుడు ఉంటాడు. కాబట్టి ఈ సదాశివుణ్ణి ఆశ్రయించి ఉన్నది సతి. ఆ పరబ్రహ్మని ఆశ్రయించి ఉన్న ఆ పరాశక్తి ఆవిడ. ఇవి రెండు ఇన్సెపరబుల్. అవి రెండు ఒకటి శాశ్వతమైన వాడు సదాశివుడు, శాశ్వతమైనది సతి. ఈ శాశ్వత కళ, ఈ వర్షిప్ ఆఫ్ శక్తి, ఈ ఈ అమ్మవారి సాధన ఏది ఉందో, ఇది ఇప్పుడు ఇందులో కూడా మనకు అదే చెప్తున్నారు. అన్నిటికన్నా ముఖ్యమైనది, ఉత్తమమైనది, శాశ్వతమైనది ఈ ఏదైతే నిత్య సాదాఖ్య కళ, సదా కళ అని మనం చెప్పుకున్నామో అది ఆవిడే కాబట్టి ఆవిడతో పాటు ఉంటున్న ఆ సదాశివుడు కూడా ఆయన ఎప్పుడూ కూడా శాశ్వతమైన వాడు కాబట్టి వాళ్ళిద్దరి ఉపాసన చాలా ముఖ్యమైనది. అందరు దేవతలు అస్తిత్వం కోల్పోతారు గాని వీళ్ళిద్దరూ మాత్రం ఎప్పుడూ ఉంటారు. వీళ్ళ సాధన ఎవరు చేస్తారో ఆ సాధకుడు కూడా
ఉత్తమ ఫలితాలు పొందుతూ ఆ గతిలో ఆ కైవల్యాన్ని పొంది వారితో ఎల్లప్పుడూ ఉండగలుగుతాడు. అటువంటి ఆ సాధనా ఫలితాన్ని పొందగలుగుతాడు. అది సహస్రార చక్రంలో నిశ్చల స్థితిలో ఉండే ఆ సదాశివుడు. మూలాధారంలో 3.5 చుట్ల శక్తిగా ఉన్న ఆ కుండలిని శక్తి సుషుమ్నా నాడి గుండా పైకి ప్రయాణం చేసి అక్కడ కలిసిన తర్వాత అక్కడ ఉన్న ఆ స్థితి శివ శక్తి ఐక్య స్థితి. ఆ స్థితిలో పొందిన ఆ సాధకుడికి కూడా ఆ ఈ తాపత్రయాలన్నీ నశించి ఆ సాధన ఉత్తమ సాధనగా నిలిచి ఆ సాధనలో నిలబడేందుకు ఈ ఏదైతే ఈ ఆలోచన రహిత స్థితికి వెళ్ళగలుగుతాడో అంటే చుట్టూ ఉండే పరిస్థితులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. ఏదో ఒక రకమైన ఒక అనుభవాలను ఇస్తూ ఉంటాయి. ఏమిచ్చినా, ఏది చేసినా ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కాదు. నాకు శాశ్వతమైన సాధన ఆ చైతన్యానికి సంబంధించిన సాధన మాత్రమే అని చెప్పేది ఈ శ్లోకం. ఈ మనం పొందే ఐహికమైన ప్రతి అంటే అమ్మవారు భోగమోక్ష ప్రదాయని ప్రతిసార్లు మనం చెప్పుకున్న ప్రతిసారి. భోగమోక్ష ప్రదాయని ఆవిడ భోగాల్ని ప్రసాదిస్తూ ఉంటుంది. కానీ ఈ సాధకుడికి ఎలా ఉంటుందంటే ఈ భోగాలేవి కూడా పొందినప్పుడు ఆనందమే. కానీ అందులోనే నిలిచిపోకుండా అదే అన్నీ అదే. ఇహ పూర్తిగా నేను ఇందులోనే ఉండిపోతాననే ఒక ఆ భావనని పోగొట్టి, ఇంకా ఉత్తమమైన సాధనకి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుందిట ఆవిడ. ఈ వేటిల్లో పడిపోకుండా, ఇవి ఇస్తున్నా కూడా అందులో పడిపోకుండా, అంటే ఒక అహంకార స్థితికి వెళ్ళిపోకుండా, నాకొచ్చింది, ఇదొచ్చింది, నేను ఇందులో ఇక్కడ అటువంటి సిద్ధులు లభిస్తూ ఉంటాయి కదా! ఈ సిద్ధులు లభించినప్పుడు, అంటే ఒక కోరిక తీరిన తర్వాత, ఆ కోరికను నేను పొందాను. నేను పొందగలిగాను. నేను చేసుకున్నాననే ఒక భావం ఏదొస్తుందో అది అహంకార స్థితి. అంటే నాకు అమ్మవారు ప్రసాదించిందనే భావం రాదు ఒక్కొక్కసారి. నేనే చేసుకున్నాను. నాకొచ్చింది. నేను నేను బాగా పర్ఫెక్ట్‌గా చేశాను కాబట్టి నాకిది ఫలితం వచ్చింది. అనే ఒక భావం సాధకుడికి ఎప్పుడూ పక్కనే ఉంటూ ఉంటుంది. మింగేయడానికి రెడీగా ఉంటుంది. అటువంటి ఆ ఆ భావాలని స్థితి మనకి లోపలికి రానివ్వకుండా ఆపి బలవంతంగా ఇంకా ముందు సాధనలోకి అంటే ప్రొటెక్ట్ చేస్తూ తీసుకెళ్తుంది ఆవిడ. ఆ సాధనలో. అంటే ఒక్కొక్క చక్రం దగ్గర మనం ఇంతకు ముందర కూడా చెప్పుకున్నాం. ఒక్కొక్క ఆ సాధనలో అమ్మవారు ఆ కుండలిని శక్తి పైకి వెళ్తున్న కొద్దీ ఒక్కొక్క చక్రం దగ్గర, ఒక్కొక్క సాధనలో కొన్ని అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఆ అనుభవాల ద్వారా కొన్ని సిద్ధులు, శక్తులు ఆ సాధకుడు పొందుతూ ఉంటాడు. ఈ పొందుతున్న ఈ భావాలనన్నిటినీ కూడా తోసేసి ఇవి కాదు నావి కావాల్సినంటే ఏదైతే అసలైన గోల్ ఉందో గోల్ వైపుకి వెళ్ళాలి గాని, ఈ మధ్యలో వచ్చే ఏవో చిన్న కడుపు నిండాలి అంటే చిరుతిళ్ళు పనికిరావు. కడుపు నిండాలంటే సరైన భోజనమే చెయ్యాలి. ఆ భోజనం చేసేందుకు ఆ పక్ష పరిమాణాలతోటి ఉండే ఆ భోజనం కన్నా ఏదో ఇక్కడేదో స్వీటు, అక్కడేదో హాట్ అట్ట తినడం మంచిది కాదు. కాబట్టి వీటన్నిటిని వదిలిచ్చి అసలైన పంచభక్ష ప్రమాణం నీకు ముందర ఉంది. పైకి వెళ్ళు, సాధనలో ముందరికి వెళ్ళుమని ప్రోత్సహించి తీసుకెళ్ళేది ఆ శక్తేట మనతో ఉండి ఎల్లవేళలా సాధకుడిని కాపాడుతూ, ప్రొటెక్ట్ చేస్తూ పైకి తీసుకెళ్తుంట అటువంటి ఆ శక్తి. అంటే అందులో ఆవిడ పాతివ్రత్య బలమే ఆ సదాశివుణ్ణి ఎప్పుడూ కూడా కాపాడుతోంది అని ఆ శ్లోకంలో మనకు అర్థమయ్యేట్టు చెప్పారు. ఆవిడ పాతివ్రత్య బలము అని అక్కడ చెప్తే, ఇక్కడ మనకేం చెప్పుకోవాలంటే ఒక సాధకుడిని నిలిపేందుకు కావాల్సిన ఒక శక్తి. ఆ సాధనా మార్గంలో నుంచి పక్కకు వెళ్ళిపోకుండా సాధకుడిని నిలిపి పూర్తిగా ఆ బలం అంతా పొంది ఫలితాన్ని పొందడానికి కావాల్సిన ఆ మార్గాన్ని
కాపాడుతూ తీసుకెళ్ళేది ఆవిడ అని చెప్తున్నారు. గురు చరిత్రలో ఒక కథ ఉంటుంది. ఆ గురువు ఒక శిష్యుడు ఆయన్నడుగుతాడు. "నేను మీ దగ్గర ఉండిపోతాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి. మీతోనే నేను ఉంటాను." ఆహ్, చాలా కష్టతరమైనది నా శిష్యరికం చేయడం తేలిక కాదని చెప్తాడాయన. "నేను చేస్తాను. పర్వాలేదు. ఎటువంటి కష్ట నష్టాలైనా నేను భరిస్తాను. నేను చేస్తానంటాడు." ఉన్నట్టుండి ఉరుములు, పిడుగులు పెద్ద ఆహ్, ప్రళయం లాంటి ఒక వాన దారి కనబడనంత ఆహ్, పెద్ద వర్షం సంభవిస్తుంది. తుఫాను. ఒక చెట్టు కింద గురువు నుంచుని అక్కడ నుంచి కొన్ని క్రోసుల దూరంలో ఆశ్రమం ఉంటుంది. "నువ్వు ఆశ్రమం నుంచి నిప్పు తీసుకురమ్మంటారు. చాలా చలేస్తోంది నాకు. నేను అసలు తట్టుకోలేకుండా ఉన్నాను. నువ్వెళ్ళి నిప్పు తీసుకురా" అని చెప్తారు. నిప్పు అంటే గురువు ఆజ్ఞ అప్పుడే మాట ఇచ్చాడు. మీరేం చెప్పినా ఎంత కష్టమైనా నేను చేస్తానన్నాడు కదా! సరే వెళ్తాడు. ఆయన ఒక మాట చెప్తారు. వెళ్ళు, వెళ్తున్నప్పుడు, వస్తున్నప్పుడు ఏ వైపుకి చూడకు. పక్కలకి చూడకుండా వెళ్ళమని చెప్తాడు. సరే వెళ్ళిపోయేటప్పుడు అసలు బురదలో కాళ్ళు ఇరుక్కుపోతూ ఉంటాయి. కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటాయి. చాలా అవస్థలు పడతాడు. చాలా దగ్గరగా ఉన్న ఆశ్రమమే చాలా దూరంగా అనిపిస్తుంది. ఈ ఉరుములు, పిడుగులు పడిపోతూ ఉంటాయి. అలా వెళ్తాడు. వెళ్ళి అక్కడ నిప్పు తీసుకుంటాడు. నిప్పు తీసుకొని వస్తున్నప్పుడు సగం దూరం వచ్చాక ఇక వెళ్ళిపోతున్నాను, దగ్గరకొచ్చేస్తున్నాను ఒక ధైర్యం వచ్చాక, గురువు పక్కలకెందుకు చూడొద్దన్నారు అని అనుమానం వచ్చింది. పక్కకి చూసేటప్పటికి ఒక 5 తలల పెద్ద విషసర్పం మంటలు వస్తున్నాయి ఆ కోరల నుంచి. ఒక పెద్ద సర్పం రైట్ సైడు. చాలా భయమేసేస్తుంది ఆయనకి. ఇంత పెద్ద సర్పం ఏమిటి? ఇటువైపు చూస్తే అప్పుడు రెండో వైపు చూస్తాడు. రెండో వైపు ఇంకొక పెద్ద సర్పం. ఇంకా ఆ 2 సర్పాల్ని చూసాక ఇంకా చాలా విపరీతమైన ఆందోళన. అసలు ఎలా వస్తున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియని విపరీతమైన భయంలో ముందరికి వెళ్తాడు. గురువు దగ్గరికి చేరేటప్పటికి అంతా శాంతించేస్తుంది. ఇంకక్కడ ఏమీ లేదు. అసలు చెట్టు కింద ఆయన ప్రశాంతంగా ఉంది వాతావరణం. ఈయన తీసుకొచ్చిన నిప్పు అవసరం లేకుండానే ఆయన మామూలు నిశ్చల స్థితికొచ్చేసారు గురువుగారు. అప్పుడు అతనికి అర్థమైంది శిష్యుడికి. మీరు పరీక్ష పెట్టారిది. నేను ఇందులో నిలబడతానా? నిలబడనా? అని. అవును. నీకు తెలిసింది. ఇది నాకు తెలిసింది. కానీ నాకు 2 వైపులా ఎందుకు 2 పాముల్ని పెట్టారు? చాలా భయమేసింది. ఆ పాములు నా మీదకొచ్చేస్తున్నాయి నన్ను కబళించేయడానికి. నేను చాలా భయపడ్డానని చెప్తాడు. చెప్తే, "అయ్యో! పిచ్చివాడా! అవి 2 నిన్ను కబళించడానికి రాలేదు. నీకు రక్షణ కోసం పెట్టాను నేనవి రెండిటిని. నిన్ను రక్షించడానికి ఉన్నాయవి 2. నీకింకే రకమైన ఆపద వాటిల్లకుండా నీకు అటు ఇటు కూడా 2 రక్షణగా ఆ రెండిటిని నేను పెట్టాను" అని గురువుగారు చెప్తారు. అంటే ఈ విశ్వ ప్రణాళిక ఎలా ఉంటుందో మనకి తెలియదు. మనకి ఒక ఆపదగా అనిపి అనిపించే, సంభవించే ఒక విషయము మనకి మన గ్రోత్‌కి సంబంధించింది అయ్యుంటుంది. మన అభివృద్ధికి సంబంధించింది అయ్యి ఉండొచ్చు. మనం ఏమీ ఊహించలేము. ఈ ప్రణాళిక ఎలా ఉంటుందో, ఆవిడ ఏ రకంగా మనని అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తుందో మనకు తెలీదు. కానీ అనుక్షణం మనని ప్రొటెక్ట్ చేస్తూనే ఉంటుంది. తల్లి ఎలాగైతే పిల్లల్ని కాపాడుతూ ఉంటుందో, అటువంటి కాపాడే, ఆ రక్షణ వహించే భారం ఆవిడదే. కాబట్టి అటువంటి శక్తి మనతో ఉండి, మన సాధనా కార్యక్రమంలో మనల్ని ముందరకు తీసుకెళ్తే, అంత అనుక్షణం మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటే, ఇంకా మనకి భయమెందుకు? దేనికి మనం భయపడక్కర్లేదు. అదే ఈ శ్లోకంలో ఏది ఎలా అయినా, ఏవి ఉన్నా లేకపోయినా, ఆ అమ్మవారి అనుగ్రహం పొందిన సాధకుడితో ఆ సాధనా శక్తి, ఆ చైతన్య శక్తి ఎప్పుడూ ఉంటుంది. అనుక్షణం వాళ్ళకి రక్షణగా ఉంటుంది. అది ఇందులో మనకి చెప్తున్నారు. హ్మ్. విరించిః పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాది నిధనం
वितन्द्री माहेन्द्री विततिरपि सम्मीलितदृशा महासंहारेऽस्मिन् विहरति सति त्वत्पतिरसौ।